నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ నల్లమోలు శ్రీనివాసరావు ఏ కోడూరు గ్రామం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు సొంటి నాగరాజు ఆదేశాలతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బొర్రా కిరణ్, తిరువూరు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఏఐసీసీ నాయకులు పర్సా రాజీవ్ రతన్ సూచనలతో ఈ కార్యక్రమం కొనసాగింది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గతంలో జరిగిన ఘటనలను అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆట స్థలం ఉన్న విద్యార్థులు ఆడుకునే సౌకర్యవంతంగా లేదని నల్లమోలు అన్నారు. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ ఓబీసీ సెల్ అధ్యక్షులు జీడిమల్ల వెంకటేశ్వరరావు, తిరువూరు పట్టణ అధ్యక్షులు జీవన్ బాబు, తిరువూరు పట్టణ ఓబీసీ సెల్ అధ్యక్షులు పులిపాటి దుర్గాప్రసాద్, తిరువూరు రాజీవ్ భవన ఇన్ఛార్జ్ చిన్నంశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 4కి స్నాక్స్ బూస్ట్ మిల్క్, నెక్స్ట్ పల్లి పట్టి ఇస్తారు. 11 అసలు ఇక్కడ ఏమి దాని చర్యలు ఏం తీసుకున్నారు ఏంటి అని కలెక్టర్ గారు కూడా వచ్చారు, ఇక్కడ విజిట్ చేశారు. దాని మీద మీ చర్యలు ఏం తీసుకున్నారు, ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి, దానికి తగ్గ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది, ఏ నిధులు కేటాయించింది ఏంటి అనేది కూడా ఒకసారి మా పార్టీ తరఫున మేము ఒకసారి పరిశీలిద్దామని చెప్పి వచ్చాం. అట్లాగే బీసీ హాస్టల్స్ కూడా సౌకర్యాలు ఏమి మెరుగుపరచాలి ఏంటి అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే సంకల్పంతోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని మేము ఇక్కడికి మీకు వచ్చాము మీ దగ్గరికి. ఇప్పుడు మొన్న జరిగిన దానికి మీరు ఇక్కడ చర్యలు ఏమైనా తీసుకున్నారా మేడం పార్టీ మన ప్రభుత్వం నుంచి? అవునండి, మెసేజ్ పెట్టారు. ఎలుకలు ఇప్పుడు ఆయన తగ్గినాయి, రావట్లేదు అంటారు. అవునండి. నా పేరు నల్లమోలు శ్రీనివాసరావు, అడ్వకేట్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేము అట్లాగే తిరువూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓబీసీ అధ్యక్షులు జీడిమల్ల వెంకటేశ్వరరావు గారు, బాలు గారు, తిరువూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీవన్ బాబు గారు, అట్లాగే తిరువూరు పట్టణ ఓబీసీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షులు పులిపాటి దుర్గాప్రసాద్ గారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ తిరువూరు రాజీవ్ భవన్ ఇన్ఛార్జి గారు చిన్నంశెట్టి నాగేశ్వరరావు గారు కలిసి ఈరోజు మొన్న ఈ మధ్యన ఇక్కడ ఏకొండూరులో ఉన్నటువంటి కస్తూర్బా బాలికల వసతి విద్యాలయం నందు ఎలుకలు స్వైర విహారం చేసింది, పిల్లలకి అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి న్యూస్ బయటకు వచ్చింది. దానిలో భాగంగా కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ విజిట్ చేశారు. అట్లాగే అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా విజిట్ చేశారు. దానిపై ఇక్కడ ఏమేమి చర్యలు తీసుకున్నారా లేదా అని పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ డిపార్ట్మెంట్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. అదే మాదిరిగా తిరువూరు, గంపలగూడెం, విసనపేట బీసీ హాస్టల్స్ కూడా పరిశీలన నిమిషమే ఇక్కడికి వచ్చాం. దానిలో భాగంగా ఇక్కడికి మేము ఈరోజు రావడం అయింది. మేము ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి టీచర్ గారిని అడిగాం ఇక్కడ సమస్యల మీద. మొన్న ఎలుకలు వచ్చి ఇక్కడ పిల్లలకి ఇబ్బంది పడ్డారని చెప్పి తెలిసింది, దాని గురించి మీరు ఏం చర్యలు తీసుకున్నామా అని అడిగాము. దానిలో భాగంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందండి. ఇక్కడ దానికి సంబంధించి మొత్తం నెట్ అని మెస్లో పెట్టేశారు, ఆ సమస్యను పరిష్కరించారు అని చెప్పారు. అదేవిధంగా ఇంకా ఫుడ్ విషయంలో కానీ మెనూ విషయంలో కూడా అన్నీ కూడా ప్రభుత్వం కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది. ఆయన అన్నీ కూడా మాకు పలు సూచనలు చేసి ప్రభుత్వం ద్వారా అనేక కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇక్కడ మేమేం చెప్తున్నామంటే, ఇక్కడ ఏదో సమస్య వచ్చింది కాబట్టి మీరు వచ్చి ఇక్కడ విజిట్ చేయడం కాదు. మీరు ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి, మీది ప్రజలు కూడా మంచి ప్రభుత్వంగా భావించాలి కాబట్టి మీరు ప్రతిరోజు ఇతర సాధనాల్లో కూడా బీసీ హాస్టల్ స్ట్రగుల్స్ అని చెప్పి, మైలవరం హాస్టల్లో కూడా పలు ఆహార సమస్యలు ఉన్నాయని చెప్పేసి రకరకాలుగా కూడా వస్తుంది. కాబట్టి మీరు దీనిపై
పూర్తిగా యాక్షన్ తీసుకోండి. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు వారు కూడా ఒకసారి వీటిపై దృష్టి పెట్టండి. బీసీ హాస్టల్స్ కానివ్వండి, అట్లాగే బాలికల వివిధ అన్ని హాస్టల్స్ని కూడా ఒకసారి పరిశీలన జరిపించి యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైతే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వెంటనే మీరు పూర్తి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా కోరుతా ఉన్నాం.